ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటయేలా. కీర్తన గ్రంథము 11వ కీర్తన 1వ చరణం. ఇన్ ద లార్డ్ ఐ టేక్ రిఫ్యూజ్, హౌ కెన్ యూ సే టు మై సోల్, flee like a bird to your mountain. Psalms chapter 11 verse 1. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడైన దావీదు వ్రాస్తున్న ఈ యొక్క కీర్తనలో దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల ఎంత విలువైనదో, ఎంత శక్తివంతమైనదో అనే విషయము తెలియజేస్తుంది. మనము చాలాసార్లు మన యొక్క నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాం కదండి. మనకు కొద్దిగా ఇబ్బంది అనిపించినా, కొద్దిగా శ్రమ అనిపించినా, ఈ నిర్ణయం కరెక్ట్ కాదేమో, ఈ ఆలోచన సరైనది కాదేమో అని వెంటనే మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. ఏదైనా శ్రమ, శోధన వచ్చినప్పుడు దాని నుండి తలదాచుకోవడానికి ఏదో ఒక ప్లేస్లోనికి వెళ్తాం. అయితే ఆ ప్లేస్లో ఉండి కూడా ఈ ప్లేస్లో నాకు రక్షణ ఉంటుందా, ఈ ప్లేస్లో సునామీ వస్తే నన్ను కాపాడగలదా, వరదలు వస్తే రక్షించగలదా, ఇక్కడ మనుషులు మంచివారా కాదా అని అనుకుంటూనే ఇంకొక స్థలాన్ని వెతుకుతుంటాం. సాధారణంగా ఇలాంటి ఆలోచనలు ఉద్యోగస్తుల్లో ఎక్కువగా ఉంటాయి. వారు ఒక జాబ్ చేస్తూ ఈ జాబ్ పర్మనెంట్గా ఉంటుందా, శాలరీ పెరుగుతుందా, అన్ని బెనిఫిట్స్ వస్తాయా అని అనుకుంటూ వేరే జాబ్ను వెతుక్కునేవారు చాలా మందిని మనం చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు లేఖన భాగంలో కూడా భక్తుడికి వచ్చిన శ్రమను బట్టి దావీదు దేవుణ్ణి ఆశ్రయిస్తే, కొంతమంది దావీదు సన్నిహితులు దేవుని పైన భారం వేసి నీవెందుకు జీవిస్తున్నావు, ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా ఉండొచ్చు కదా అన్నట్లు బహుశా దావీదుకు సలహా ఇచ్చి ఉండొచ్చు. దానికి సమాధానంగా దావీదు అంటున్న మాట, నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా అని. అనగా నా దేవుడు బలవంతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నేను సేవిస్తున్న దేవుడు ఈ లోక సృష్టికర్త. అటువంటి బలమైన శ్రేష్టమైన ఆశ్రయమును వదిలివేసి ఒంటరి పక్షి వలె ఎక్కడికో నేనెందుకు వెళ్ళాలి అని దావీదు యొక్క అర్థం. సాధారణంగా మనం చూస్తే బలమైన గాలులు వచ్చినప్పుడు పక్షులు తమ గూడు నివాసాన్ని వదిలివేసి వెళ్ళిపోతాయి. ఎందుకు అంటే అవి తమ నివాసాలు ఏ చెట్టు పైనో పెట్టుకొని ఉంటాయి. ఆ చెట్టు తాకిడికి తట్టుకోలేదు, అది పడిపోతుందని గ్రహించి కొండ ప్రాంతం అయితే సేఫ్గా ఉంటుందని తలంచి అవి కొండల వైపు పరుగులు తీస్తాయి. అదే ఉద్దేశంతో దావీదుకు కూడా వారు సలహా ఇచ్చి ఉండొచ్చు. పక్షులు ఆశ్రయించిన చెట్టు బలహీనమైనది, లేదా ఈ లోకమందు మనుష్యులు ఆశ్రయించిన సహాయము శక్తి లేనిదై ఉండొచ్చు. కానీ దావీదు ఆశ్రయించింది, దావీదు శరణుజొచ్చింది బలహీనమైన చెట్టుని కాదు, బలహీనమైన వ్యక్తిని అంతకంటే కాదు. దావీదు ఆశ్రయము ఎంతో బలమైనది, శక్తివంతమైనది. అందుకే దావీదు నేనెందుకు పక్షి వలె పారిపోవాలి, నన్ను ఏ పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ఇబ్బందుల్లోనైనా, ఎటువంటి స్థితిలోనైనా కాపాడగలిగిన, రక్షించగలిగిన నా దేవుడు ఉన్నాడు, నేను ఆయన దగ్గరే ఉంటాను, ఆయనతోనే ఉంటాను అని అంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దావీదు వలె ఉన్నావా? ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని శరణుజొచ్చి ఉన్నావా? లేదా దేవుని దగ్గర నాకు సహాయం దొరకదు, ఏ రక్షణ ఉండదు అని ఈ లోకం వైపుకు పక్షి వలె పారిపోతున్నావా? నయోమి తన ఊరిలో కరువు వచ్చిందని దేవుని ఆశ్రయాన్ని వదులుకొని వెళ్ళి రిక్తురాలై వచ్చింది. నీవు దేవుని ఆశ్రయాన్ని, బలమైన ఆశ్రయాన్ని కాదనుకొని ఈ లోకం ఏదో చేస్తుంది, ఏదో ఒక విధంగా బంధువులు ఆత్మీయులు హెల్ప్ చేస్తారు అని వెళ్తే వారు కాపాడతారు అని అనుకుంటే గూడు విడిచిన పక్షివైపోయి ఒంటరివైపోతావు. జాగ్రత్త. దేవుని నీడలోనే నీకు రక్షణ ఉంది. దేవుని సహవాసములోనే నీవు హాయిగా ఏ భయము లేకుండా జీవించవచ్చు. ఎంత ప్రమాదం వచ్చినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా నెమ్మదిగా ఉండొచ్చు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, మనుషులు నాకేమి చేయగలరు అని. అవునండి, దేవుని దగ్గర నీవు ఉన్నప్పుడు నీవు
ఇదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏ వ్యక్తి ఏ శక్తి నిన్నేమి చేయలేడు అని గ్రహించాలి. మాటలతో వారు భయపెట్టడానికి చూడొచ్చేమో కానీ వారు మనల్ని తాకలేరు. దేవుని దగ్గర మనం ఉన్నన్ని దినాలు, ఆయనతో మనము జీవించినన్ని రోజులు ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి ధైర్యముతో ఉండు, నాకేమి కాదు, ఏ ప్రమాదము రాదు అని దేవుని యొక్క సన్నిధిలో శరణుజొచ్చి సురక్షితముగా జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకుని అయ్యా మీ యొక్క శరణు జొచ్చిన వారికి ఏ ఆపద, ఎటువంటి ఆటంకాలు రావని అయ్యా, ఎటువంటి ప్రమాదాలైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా వాటన్నిటి నుండి తండ్రి అయ్యా మీ బిడ్డలైన వారిని మీరు కాపాడతారని మరి దావీదు భక్తుడు అయ్యా మరి తండ్రి ఏ విధంగా అయితే కీర్తించాడో ఆ యొక్క కీర్తనను బట్టి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్నారో అన్నిటి నిమిత్తము ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడునన్న దేవుడు, వెతకుడి దొరకబడునన్నావు తండ్రి, తట్టుడి తెరవబడునన్నావు తండ్రి. అడుగుచుండగా తండ్రి ప్రతి బిడ్డ అవసరతను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ యొక్క సమయంలో అయ్యా మీ పాద సన్నిధిని చేరి మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. శారీరక రుగ్మతలన్నిటి నుంచి విడిపించండి. మానసిక ఆందోళన నుంచి విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరణానికి దగ్గరయ్యి ప్రభా మరి తండ్రి లేవలేని స్థితిలో ఉన్నారో, ఐసీయూలో ఉన్నారో ప్రభా అయ్యా, మరి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. నడవలేని వారికి నడకను దయచేయండి తండ్రి అయ్యా. చూపు లేకుండా పడిపోయిన బిడ్డలను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి అయ్యా. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి మీరు అనుగ్రహించండి. అప్పును బట్టి కృంగిపోకుండా ధైర్యము కలిగి మీ అందు వారు అయ్యా మరి జీవించినట్లుగా, విశ్వాసం ఉంచినట్లుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. చేస్తున్నటువంటి జాబులో ప్రభా వారికి తండ్రి ప్రమోషన్ మీరు దయచేయండి. గృహము లేని బిడ్డలకు గృహాన్ని దయచేయండి. అదేవిధంగా వివాహము కాని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి అయా వారి యొక్క వివాహము అయా మీ చిత్తములో జరుగునట్లుగా కృప చూపించండి. ప్రతి యవన బిడ్డకు మీరు తోడై ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. అదేవిధంగా నా ప్రభా అయా బిడ్డలు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రభా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయా. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా అయా. బిజినెస్ చేసుకునే వారిని దీవించండి అయ్యా. అయా చేతి పని చేసుకునే వారిని ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. రైతులను దీవించండి ప్రభా. వారు వేసే పంట మరి తండ్రి సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి నా తండ్రి. అదేవిధంగా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తుండగా మీ యొక్క తండ్రి కృప, మీ యొక్క క్షేమము బిడ్డ చుట్టూ ఉండులాగున సహాయము దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఒంటరిగా ఉన్నారో ప్రతి బిడ్డకు మీ యొక్క ధైర్యాన్ని ప్రసాదించండి. ఒంటరి అయిన వారు 1000 మంది అగునంటున్నావు తండ్రి. ఆ శక్తిని, ఆ బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి నా ప్రభా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలన్నిటినీ కూడా తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణను దయచేయండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి. వారికి ఇచ్చిన గర్భఫలము, వారికి ఇచ్చిన పరిచర్యనంతటినీ ప్రభా మీ యొక్క దీవెనతో నింపమని వేడుకుంటున్నాం. ఇంకా ప్రభా బాప్తీసం తీసుకుని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. మీరు అక్కడకు సిద్ధపడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా అయా మరి తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో బిడ్డలు ఉన్నారో ప్రభా వారి యొక్క బాధను, వారి హృదయాన్ని ఎరిగిన దేవుడో
బిడ్డలు తండ్రి విరిగి నలిగిన హృదయముతో వారు మొరపెడుతున్న వారి మొరను మీరు ఆలకించి సమాధానమును మీరే అనుగ్రహించమని అయా నిత్యము మీలో ఆనందించే బిడ్డలుగా మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.